తెలుగుదేశం పార్టీ వయసు 43 ఏళ్ళు. 43 ఏళ్ల పాటు ఆ పార్టీ నిలబడింది అంటే కష్టాలు నష్టాలు వచ్చి చంద్రబాబు గారిని మాత్రమే లెక్కేసుకోవాలి. ఎందుకంటే పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు. కానీ తన మనస్తత్వం పరంగా చూస్తే ఆవేశపూరిత మనస్తత్వం, ఆలోచన లేకపోవడం, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియకపోవడంతో 83లో ఒకసారి దెబ్బతిన్నారు, మళ్ళీ 89లో ఒకసారి దెబ్బతిన్నారు, మళ్ళీ 95లో ఒకసారి దెబ్బతిన్నారు. మొదటిసారి నమ్మక ద్రోహులు, రెండవసారి ప్రజలే చేత్కరించడంతో దెబ్బతిన్నారు, మూడవసారి పార్టీలోనే జరిగినటువంటి ఈయన ఉంటే ఈ నాయకత్వంలో పనిచేయడం కష్టమవుతుంది అని కోపగించిన పార్టీకి సంబంధించినటువంటి 70% మంది వెళ్ళిపోయి 70-80% మంది చంద్రబాబు గారిని నమ్మారు. ఆ రోజున ప్రారంభమైన నమ్మకం 95 టు 2005, 2005 టు 2015, 2015 టు 2025 అంటే 30 సంవత్సరాలు పార్టీని నడిపింది చంద్రబాబు గారు. కేవలం 13 ఏళ్ళు మాత్రమే ఎన్టీ రామారావు గారు నడిపింది. అప్పుడు కూడా ఆయన ఆ పదవిలో ఉంటే నడిపించిందంతా మొదట్లో దగ్గుబాటి, ఆ తర్వాత చంద్రబాబు. ఇంకొక 30-40 ఏళ్ళు ఆ పార్టీకి డోకా లేదు. పార్టీ కొనసాగుతుంది, అధికారంలోకి వస్తుంటాం పోతుండటం కామన్. శాశ్వతంగా అధికారంలోకి వస్తుందని నేను ఏది చెప్పను. అలాగే శాశ్వతంగా అధికారం పోయేది ఉండదు, కమ్యూనిస్టుల్లాగా ఉండే పరిస్థితి ఉండదు. భవిష్యత్తుకి వారసుని కూడా తయారు చేశారు. లోకేష్ సర్వసన్నద్ధంగా ఉన్నాడు. చిన్న సమస్యలు వస్తే నిలబట్టడానికి అటు కుటుంబం ఇటు భువనేశ్వర్ గారు అటు బ్రాహ్మణి ఉన్నారు. టోటల్గా విజన్ అంటే ఒక రాజకీయ విజన్ ఎట్లా అంటే రాబోయే 25-30 ఏళ్ల పాటు పార్టీ నడపడానికి తగినటువంటి విధంగా ప్రిపేర్ చేసుకొచ్చారు.